గైస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా ఓల్డ్ హౌస్ని మేము 3 years అవుతుంది షిఫ్ట్ అయ్యి. దీని లోపలికి ఎవరు రాలేరు. 3 years నుంచి మొత్తం బంద్ ఉంది ఇది. అయితే దాన్ని ఈరోజు క్లీన్ చేయడానికి వచ్చినాము. ఇది మొత్తం ఫారెస్ట్ తీరు ఉంటుంది ఇక్కడ మొత్తం ప్లేస్. చెరువు పక్కకే చాలా గాలి వస్తుంది. అది ఎలా చేస్తాము మేము, ఆ ప్రాసెస్ అనేది మేము మీతో షేర్ చేద్దామని వచ్చినాను. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందని మీకు బిడ్డగా షేర్ ఎట్లుంటుంది కొన్ని ఇదైతే ఈ హౌస్ అయితే చాలా స్పెషల్, మీరు ఎక్కడ చూసుండరు, అందుకనే మీకు చూపెడదామని ఈ వ్లాగ్ అయితే. ఓకే, విల్ సీ వాట్ విల్ హ్యాపెన్. మీకు మా ఇల్లు దేని పక్కకి ఎట్లా ఉంటుందో మీకు చూపెడతా. మిస్టీరియస్ ఉంటుంది ఇలా మొత్తము, చెట్లు గిట్లు మొత్తం చెరువు ఉంటుంది, పక్కకే చెరువు డిసైడ్ చూపెడుతున్నాను చూడండి. ఇది చెట్లు, ఇది చెరువు, మొత్తం చెరువు, వాటర్ ఇల్లు మొత్తము. ఇదే ఇల్లు మొత్తం. ఇది ఇల్లు లోపల అయితే చాలా మొత్తం క్లీన్ అవుతుంది. ఇక్కడ మొత్తం అడవి తీరు ఉంటుంది, మొత్తం క్లీన్ చేయాలి. ఇది మళ్ళీ చాలా రోజులు అవుతుంది మనం రాక, అందుకనే మొత్తం టోటల్ ఏంటంటే గలీజ్ అయిపోయింది మొత్తం ఇల్లు. చెట్లు వచ్చేసినాయి. మేము ఉన్నప్పుడు విధంగా చాలా పాములు వస్తుండే, వాన పడితే వాటర్ వస్తుండే, ఫిషెస్ వస్తుండే, చాలా స్ట్రగుల్ అయ్యి ఇప్పుడు న్యూ హౌస్కి వెళ్ళిపోయే వారికి ఎవరు వస్తలేరు. వాన పడ వల్ల ఇంట్లోకి నీళ్ళు రావడం వల్ల చెట్లు పెరిగిపోయినాయి. కానీ వెదర్ మాత్రం చాలా మంచిగా ఉంటుంది. మీ ఇంటి సైడ్ ఎట్లుంటుందో తెలియదు కానీ మా ఇంటి సైడ్ అయితే క్రేజీ ఉంటుంది. ఇది మా హౌస్. లోపల ఎట్లుంటుందో నేను వీడియోలో చూపెడతా, స్టే ట్యూన్. ఇది నా ఫస్ట్ వ్లాగ్ నా ఛానల్లో వస్తుంది. కొంచెం కెమెరాని చూడడానికి భయం అవుతుంది కానీ ఓకే, ఇట్స్ ఓకే. ఫస్ట్ వ్లాగ్ ఎవరికైనా ప్రెజర్ ఉంటుంది. మైక్ కూడా కనెక్ట్ చేసుకోలే. యాక్చువల్లీ ఇది కనెక్ట్ అవుతలేదు, మైక్ కనెక్ట్ అవుతలేదు. ఏం చేస్తాం, ఫస్ట్ వ్లాగ్ కదా, కనెక్ట్ అయితే అవుతలేదు, ఖరాబ్ అయినట్టుంది. చూడాలి. ఇప్పుడు నేను ఇంకా చూపెడతాను. ఇప్పుడు బయటికి వెళ్ళింది అన్ని ఎట్లెట్లుంటుందో నేను మీకు చూపెడతాను. ఇంకా గెటప్ చేంజ్ చేసిరు అనుకుంటున్నా. ఇంతకుముందు వీళ్ళకి ఫుడ్ అని వెళ్ళుండే ఇక్కడ ఉన్న వాళ్ళకి, అంటే మా వాళ్ళు ఉన్నారు, అంకుల్కి కొన్ని వాటర్ అవన్నీ అవసరం ఉండే. ఇలా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ చేసుకుని వచ్చిన. కొంతమంది అనుకుంటారు నెక్స్ట్ డే తీసిండేమో అని, కాదు ఇప్పుడే. వ్లాగ్ ఎందుకు తీయలే అంటే ఫోన్లో ఛార్జింగ్ లేదు, మళ్ళీ ఫోన్ డెడ్ అయితే తీయనీకి ఉండదు కదా, అందుకనే క్లిప్ తీయలే. ఇక ఇంకేం నడుస్తుందంటే ఇప్పుడు ఫుడ్ తింటున్నారు అక్కడ. కొంచెం బయటికి వచ్చినా ఇచ్చాడు మొత్తం చెరువే ఉంటుంది చూడండి. మొత్తం లాన్ మొత్తం ఇక్కడ ఆవులు గీలు మొత్తం ఇక్కడనే ఉంటాయి. డాగ్స్ టోటల్ ఇంటికి పోయి వచ్చిన ఇప్పుడే. ఇక ఇక్కడ నుంచి క్లియర్గా చెరువు కట్ట మొత్తం కనిపిస్తుంది అక్కడ టోటల్. అంటే ఫోన్లో ఎక్స్పీరియన్స్ చేయలేరు కానీ రియల్ లైఫ్లో చాలా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. కొంచెం నర్వస్ ఉన్నా, ఫస్ట్ బ్లాగ్ కదా, నర్వస్ చాలా అనిపిస్తుంది, కొంచెం భయం కూడా వస్తుంది. కానీ లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్ బిఫోర్. స్టే ట్యూన్, సరేనా? రైట్. నెక్స్ట్ షాట్లో ఒక న్యూ పర్సన్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తా, మా అన్న. ఓకేనా? ఈయననే మా అన్న, ఇంట్రడ్యూస్ చేస్తా అన్నా కదా, మస్తు సిగ్గుపడతాడు, కాన్ఫరెన్స్ ఈయన కూడా స్టార్ట్ చేస్తాడు. ఇక మంచోడు మా అన్న. ఇంటర్ సెకండ్ ఇయర్ ఈయన, ఇప్పుడు సెకండ్ ఇయర్ హాస్టల్ ఉంటాడు. కానీ అరైతూరే అంట నేను, అంటే మేము చిన్నప్పటి నుంచి క్లోజ్ ఎక్కుంటాం, క్లోజ్ ఫ్రెండ్స్ అట్లా. నేను చూడని పాములే లేవు ఇక్కడ. వాన వడ్డంటే పాములు వస్తాయి.
డేంజర్ లేదు. ఒక క్లిప్ బిటంగ్ చేస్తా, ఒక ఇన్సెక్ట్ అక్కడ లీఫ్ మీద కనిపించింది. అది మనం బుక్స్ లో మ్యాగజైన్స్ లో చూస్తుంటాం. ఆ ఇన్సెక్ట్ అది వేస్తా క్లిప్. అయితే మంచి లొకేషన్ అయితే ఉంటుంది, చాలా క్రేజీ లొకేషన్. ఫోటో షూట్స్ కోసం అయితే ఇక్కడైతే మీకు మీరు విజిట్ చేయండి ఒకసారి, ఎప్పుడన్నా తీసుకొస్తా. ఎక్కడో కాదు, మన సంగారెడ్డిలోనే ఈ ప్లేస్. సంగారెడ్డిలోనే క్రేజీ ఉంటది. ఇల్లు ఫామ్ హౌస్ తీరు ఉంటది, మినీ ఫామ్ హౌస్. మొత్తం ఫామ్ హౌస్ ఇట్లా గార్డెన్ ఏరియా. ఇక్కడనే మనం ఉంటే కూడా ఆడుకోవచ్చు, క్యాంపెయినింగ్ చేయొచ్చు, టెంట్స్ తీసుకొని. క్రేజీ ఉంటది. ఇప్పుడైతే ప్లేస్ ఇక్కడ ఈ ఏరియా అయితే మనది ఎక్కడో కాదు, ఇది మన సంగారెడ్డి చెరుకట్ట సైడ్ బ్యాక్ సైడ్. ఇది ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఆ బ్యాక్ సైడ్ ఇప్పుడు అక్కడ ఒక ఇన్సెక్ట్ ఉంది, దాన్ని అయితే షూట్ చేయడానికి అయితే వెళ్తున్నా. ఇప్పుడు పోవాలి, మళ్ళీ వెళ్ళిపోయింది అనుకో మీకు చూపెట్టడం మిస్ అయిపోతుంది కదా, అట్లా అని ఇప్పుడైతే పోతున్నా. ఓకేనా? అంటే ఇది ట్రైపాడ్ కనెక్ట్ కాలేదు డైరెక్ట్. ఇది యాపిల్ కదా, నాకు జర ఆప్షన్స్ తెలుసలేవు, కనెక్ట్ కాలేదు. ఇట్లనే మాన్యువల్గా చేయాల్సి వస్తుంది. అక్కడ ఇన్సెక్ట్ ఉంది, నేనైతే అది షూట్ చేసుకొని మీకు క్లిప్ చేస్తా, చూడండి. ఇప్పుడైతే చెరువు ఆ గుడి కొత్త చేసిండ్రు కదా, గుడి దగ్గర సర్కిల్గా చేసిండ్రు. అక్కడికైతే అక్కడికి వెళ్ళి మీకు క్లిప్స్ చూపెడతాను. అంటే ఆడ ఎట్లుంటుందో వెదర్ ఆడ పోయి చూపెడతాను. ఇప్పుడు పోతున్నాం ఆడికి, నడుచుకుంటూ పోతున్నాం. ఆడికి పోయినాక చూపెడతాను మీకు. ఫైనల్లీ అయితే వచ్చేసినాము చెరువు కాడికి. ఫుల్ గాలి వస్తుంది, మొత్తం గాలి వస్తుంది. ఆడైతే వచ్చిండు కదా రే, మనకి పీస్ఫుల్ ఏరియా. గుడి కనిపిస్తుంది మంచిగా. స్కై చూడండి, అసలు స్కై చూడండి, అసలు స్కై చూడండి. దర్శనము మాక్సిమం కాకుండా ముందటి మంది అవుతుండే కొత్త. ఇప్పుడు అయ్యప్ప శివుని మాల వేసిన వాళ్ళు బిడ్డ వాళ్ళ వాటర్ లెక్క నడుచుకుంటూ పోతుండే. ఇది చేసి మంచి పని చేసి చెరువు బిడ్డగా మస్తు క్రేజీ ఫీల్ ఉంది. ఏం ఫీల్ ప్లేస్ అయితే బాగుంది. గుండం ఉంటుంది అక్కడ చూడంతా. అది అక్కడ పోతున్నాం, అక్కడ పోయినాక చూపెడతా. దాని దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇగో ఇంకా కొన్ని గుండెం ఇది. సరే ఇప్పుడైతే పోయి చూపెడతా. మోడైతే మొత్తం అష్టోక్ అయిపోయాను. మొత్తం గుండెం, అది గుండంలోకి ఈడికైతే దిగొచ్చు కానీ లాయలకు మళ్ళీ ట్రైపాడ్ మళ్ళీ ఫోన్ కూడా పడిపోయింది అనుకో, ప్రాబ్లం అవుతుందని తిరిగి మళ్ళీ తిరిగేసి అలా చూసి గుండెం చూపెడతాం మీకు. మంచి సర్ప్రైజ్ ఉంటుంది. మస్తు మంది వాడు చచ్చిపోయారు, ఇలా మస్తు మంది చచ్చిపోయారు. ఒక్కోసారి బర్రెల బిడ్డ పడిపోతుండే ఇలా. అంటే వాళ్ళు కొంతమంది ఒక సైడ్ మాకు బిడ్డ ఉండే అకేసాలు తీసుకుంటే కొన్ని చాలా. అంటే మేము చిన్నప్పుడు ఇంటికి వస్తుండే ఈ గుడి వరకు, ఇంట్లో రానియకపోతుండే. గుండం ఉంటుంది. ఆ గుండంని క్లియర్ చేసి ఇప్పుడు కట్టారు. ఈ గుడికి అయితే దర్శనం అయితే ఎవరికి కాకుంటుండే, అవి ఫుల్ లోతులు ఉంటుండే. మనకు లింగం కూడా మొత్తం శివుడు కూడా కానీ ఈ గుడి జస్ట్ ఆ గుడి మీద జెండా ఒకటే కనిపిస్తుండే, మొత్తం మునిగిపోయి ఉంటుండే. కంప్లీట్లీ మొత్తం మునిగిపోయి ఉంటుండే. దాన్ని మొత్తం క్లియర్ అయితే చేసేసారు. ఇప్పుడు దాని దగ్గరకు పోయి గుండం చూపెడతా మీకు. ఇది ఎంజాయ్ చేసే ప్లేస్ అనుకోకండి, ఎంజాయ్ పండుగ. స్కై అయితే చూడండి క్రేజీ ఉంది ఇక్కడ. వ్యూ అయితే క్రేజీ ఉంది. అంటే స్కై ఎంత ఫ్రెష్ ఉందో. ఇప్పుడైతే గుండం కాడికి పోతున్నాం మేము. మస్తు ఏంటంటే పీస్ఫుల్ ఉంటుంది. ఇక మన టెన్షన్స్ కానీ డబ్బుల విషయం కానీ ఇక్కడ వస్తే రిలాక్స్ మైండ్ సెట్ ఉంటుంది. ఒక్కని వీటి వచ్చి ఈ వ్యూ చూస్తే మాత్రం నీకు ఎండ కూడా కొట్టదు మ్యాక్సిమం. ఈ వాటర్ కానీ ఇక్కడ ఎండ కొట్టదని కానీ ఎండ కొడుతుంది. కానీ ఆ చల్ల గాలితోని ఆ ఎండ కూడా కవర్ అయిపోతుంది. నీకు మంచి పీస్ఫుల్ మైండ్ సెట్ అయిపోతుంది. హీట్ అనేది జనరేట్ కాదు సన్ నుంచి. ఆ వాటర్ చెరువు పక్కకు ఉంటే ఎట్లా చల్ల గాలి వస్తుంటది మంచిగా. మీ ఎవరితో నా ఫ్రెండ్స్ తో రావచ్చు. ఈ టెంపుల్స్ అయితే తప్పకుండా అయితే విజిట్ చేయండి. మీకు చాలా విజిట్ చేసి ఎన్నెన్నో ఉండే మోస్ట్ అది టెంపుల్ కి అయితే చాలా పాతకాలం టెంపుల్ ఇది. వీడియో అయితే షేక్ అవుతుంది అనుకుంటున్నా నేనైతే. షేక్ చాలా అవుతుంది వీడియో. ఏం చేస్తాం, ఎప్పుడన్నా బెటర్ కెమెరా. సరే ఇప్పుడైతే గుండం దగ్గరికి వెళ్తున్నాం. దాని దగ్గరికి వెళ్ళినాక చూపెడతాం. ఇదే గుండం.
అంటే ఇక్కడ మేము చూడొచ్చు కానీ బ్యాక్ కెమెరా వస్తలేదు, అందుకనే కష్టమవుతుంది కొంచెం ఫస్ట్ బ్లాగ్ కదా. అటు సైడ్ నుంచి కూడా చూపెడతా మీకు, చూడండి. ఇదైతే గుండం, ఇక్కడైతే దేవుళ్ళే ఉన్నాయి ఇక్కడ మొత్తం, ఇప్పటి రాళ్ళు కూడా తెలియదు. నేను మీకు చూపెట్టడానికి దీవిట్ల మీద కాలు పెట్టడానికి పోతున్నాను, నాకు తెలియదు దేవుళ్ళే అని. పెట్టలేము, ఎక్కువ పెట్టడానికి పోతే సడన్గా చూడగా బొట్లుంది అంటే ఇగో ఇక్కడ కాలు, ఇక్కడ కాలు పెట్టి చూపెడదామని పోతారు. ఇది గుడి, ఇది ఏమంటారు ఇవన్నీ మా హోల్డ్ హౌస్ దగ్గరనే ఉంటాయి. శివాలయం మొత్తం మునిగిపోయి ఉంటుంది అప్పుడు. సరే ఇదైతే గుండం, ఇది గుడి. ఇక్కడ సిట్టింగ్ కూడా ఇప్పుడైతే మొత్తం నైస్ చేసేసి మంచిగా చేసేసారు. సరే నెక్స్ట్ ఇక ఫస్ట్ బ్లాగ్ కదా చిన్నగా ఉంటుంది గైస్. ఇప్పుడైతే ఎండింగ్కి వచ్చినాము, ఇప్పుడే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాము. ఇప్పుడు ఈ ఎండింగ్ వచ్చేద్దాము. ఏమైనా బిగినర్ మిస్టేక్స్ ఉంటే కమెంట్ చేయండి. ఈ వీడియోది సెకండ్ పార్ట్ అంటే కావాలంటే కూడా మీరు కమెంట్ చేయండి. నేను పక్కా ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి చూపెడతా. ఇక్కడనే మిస్ చేసిన బిగినర్ మిస్టేక్స్ ఉంటే కూడా ఓకే కమెంట్ చేయండి. ఇంకా ఓకే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్కి కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గుడ్ బాయ్, థ్యాంక్ యూ.